హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జోషి ట్రెండ్. టుడే రెసిపీ కుష్కా రైస్. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు టమాటాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, లవంగాలు, స్టార్ అనాయిస్, యాలకులు వేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, టమాటాలు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా వేయించాలి. వేయించిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా వేసుకొని వేయించుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కలబెట్టాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి రెండు వేసి కలబెట్టాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని తర్వాత టమాటాలు వేయాలి. టమాటాలు కూడా వేసి ఒకసారి కలయి పెట్టాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసి కలపాలి. కలిపిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు కారము, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పెరుగు వేసి కలబెట్టాలి. కలిపిన తర్వాత బియ్యానికి తగ్గట్టు ఎసురు వేసుకోవాలి. ఎసురు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎసురు మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఒకసారి మూత తీసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కుష్కా రెడీ.